హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అనంతపూర్. ఓకే అండి, మీకైతే తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీగా కట్టిన హౌస్ అయితే చూపిస్తున్నానండి. పిఓపి ఇంటీరియర్ మొత్తం అయిపోయింది. అలానే మనకు ఫ్రంట్ సైడ్ కూడా 30 అడుగుల రోడ్ అండి. ఇది చుట్టూ మొత్తం మనకి హౌసెస్ ఉంటాయి. ఎలివేషన్ అయితే మీరు చూడొచ్చండి, చాలా గ్రాండ్ ఎలివేషన్ ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ హౌస్ గురించి డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తాను. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ వాచ్. హౌస్ ఎలివేషన్ అయితే చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది. మంచి కలర్ కాంబినేషన్. బ్యాక్ సైడ్ గానీ పక్కన కూడా చాలా హౌసెస్ ఉన్నాయి. మీరు ఇందులో ఏదైనా తీసుకోవచ్చు అనమాట. అలానే ఇక్కడ చూస్తున్న ఈ పక్కన 2 హౌసెస్ సేల్ అయితే అయిపోయాయండి. అక్కడ చూసినారంటే చాలా హౌసెస్ ఉంటాయి అనమాట. అవన్నీ ఇండివిజువల్ హౌసెస్ చాలా ఉంటాయి. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం. మరి ఫ్రంట్ సైడ్ అయితే 30 అడుగుల రోడ్డు ఉంది. ఇంకా ర్యాంప్ అంతా మీరు చూడొచ్చు. ఈ హౌస్ అయితే ప్రెసెంట్ ఇంకొంచెం వర్క్ లో ఉందండి. 5% అలా పెండింగ్ ఉంటుంది. ఇక్కడైతే స్టార్టింగ్ మీరు పిల్లర్స్ దగ్గర టైల్స్ చూడొచ్చు అండి. మంచి డీసెంట్ కలర్ అండి. చెప్పాలంటే కాంబినేషన్ అయితే సూపర్ ఉందన్నమాట. చూడండి, అసలు గ్లాసీ ఫినిషింగ్ టైల్స్ అనమాట. డస్ట్ పడినా కూడా మీకు ఎటువంటి అతుక్కోవడము, మరి మీరు వాష్ చేయడము ఎటువంటి ఇబ్బంది ఉండదు. టోటల్గా చూడొచ్చు, చాలా బాగుంది. ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. టైల్స్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. అలానే హౌస్ చుట్టూ ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చినారు. చూడండి, ఇక్కడంతా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే చూడొచ్చు, ఇవి అంటే ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. వీళ్ళు కట్టించినది అనమాట. హౌసెస్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కొంచెం టైల్స్ కొంచెం చేంజెస్ వేరే ఉంటాయి. టోటల్గా హౌసెస్ ఇవి బ్యాక్ సైడ్ అండి. అక్కడ చూస్తున్న బ్యాక్ సైడ్ అనమాట. అవి 3.25 సెంట్లో కట్టించినారు. ఇది 2.25 సెంట్ అండి. ఇక్కడ కూడా చూడొచ్చు, వాషింగ్ ఏరియా కూడా ఉంది. స్పేస్ కూడా బాగుందండి. అలానే ఇక్కడ చూస్తే రాజస్థాన్ మార్బల్స్ సార్ వాళ్ళు అయితే మ్యాక్సిమం ఇట్లే ట్రై చేస్తారండి ఎప్పుడు. అలానే ఇక్కడ చూస్తే ఇవి అంతా గ్రిల్, ఇంకా పెయింటింగ్ కూడా అయిపోలేదు. టేక్ డోర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి చూస్తే మీరు పిఓపి అంతా చూడొచ్చు. ఈ విధంగా డిజైన్ చేస్తున్నారు. స్పేస్ అంతా ఇట్లుంటుంది. ఇంటీరియర్ పిఓపి మొత్తం సెట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇది టీవీ నెట్, మొత్తం లాఫ్టర్స్ అంతా ఉంది. అలానే గ్లాస్ ప్రొఫైల్ కూడా ఇచ్చినారు. పైన అంతా పిఓపి అండి టోటల్గా. ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి. మీరు చూడొచ్చు, కిచెన్ అయితే బాగా స్పేషియస్గా ఉంది. ఇంకా మీరు చూస్తే ఇక్కడ కవర్స్ కూడా ఏం రిమూవ్ చేయలేదన్నమాట. కొంచెం వర్క్ అయితే చేస్తున్నారు. ఓకే, ఇక్కడ అంతా టైల్స్ కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటది. పైన అయితే ఇవంతా మనకు పుష్ టు ఓపెన్ డోర్స్ ఇచ్చేసినారు. కలర్ అయితే మీరు చూడొచ్చు, వైట్ కలర్ వస్తుంది. అలానే ఇక్కడ పూజా రూమ్ చూడండి. సార్ వాళ్ళు అయితే మంచి క్వాలిటీగా కట్టిస్తారు. అండ్ డోర్స్ కూడా ఇంకా రాలేదండి, ప్రెసెంట్ ఇంకా సెట్ చేయలేదు. ఇంకా కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. మంచి క్వాలిటీ హౌస్ తీసుకోవాలనుకుంటే శంకరెడ్డి సార్ వాళ్ళవి సూపర్ ఉంటాయి. ప్రతిదీ మంచి క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు. మెటీరియల్స్ అన్ని స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. దీనికి సంబంధించి ఇక్కడ బెడ్రూమ్ అయితే చూడొచ్చు. టోటల్ గా ఇంటీరియర్ మీరు చూస్తే డిజైన్ అప్పుడే అర్థమైపోతుంది. అంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. వాళ్ళకి సంబంధించి డిజైన్ అయితే పైన పిఓపి సెట్ చేసుకున్నారు. ఓకే, ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది కూడా చూద్దాం. శంకరెడ్డి సార్ వాళ్ళవండి హౌసెస్ అయితే. ఇక్కడ చాలా హౌసెస్ అయితే ప్రెసెంట్ కట్టించి సేల్ చేసినారు. అండ్ ఇది కొత్త హౌస్ అనమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. పైన డిజైన్ పిఓపి అయితే ఇట్లా వస్తుంది. అలానే ఇక్కడ స్లైడింగ్ డోర్స్ అండి. ఇవి లోపల లాక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసినారు. అలానే ఇక్కడ వాష్రూమ్ అండి. పైన స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ అయితే మీరు చూడొచ్చు అండి. పైన ఈ విధంగా అరేంజ్ చేసినారు. వాష్రూమ్ అయితే మీరు చూడొచ్చు, టైల్స్ కానీ సూపర్ ఉన్నాయి. ఇదైతే స్పేస్ ఇట్లుందండి. రెడీ కాగానే ఇట్లుందంటే రెడీ అయిపోతే ఇంకా భారీగా ఉంటుంది. మెయిన్ డోర్ అయితే క్వాలిటీ ఉంటుందండి. టేక్ డోర్ అనమాట. సేఫ్టీకి గ్రిల్ అంతా ప్రొవైడ్ చేసినారు. ఇక ప్రైస్ అయితే మనకు 61 లక్షలు అయితే చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 2.25 సెంట్ 30x40 మెజర్మెంట్స్. ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేస్ అండి. ఇన్నంతా రాజస్థాన్ మార్బల్స్ అండి. 3.25 సెంట్లో కట్టించిన హౌసెస్ కూడా సేల్ చేస్తున్నారు. అవి ఈస్ట్ ఫేస్ వస్తాయి, ఇవన్నీ వెస్ట్ ఫేస్ అండి. అడ్రస్ అయితే మనకు అనంతపురంలో కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లో నరిగమ్మ గుడి దాటంగానే ఎస్ఆర్ పెట్రోల్ బంక్ కి ఆపోజిట్ లైన్ లో అండి. బాలాజీ విల్లాస్ కి వెళ్తాం కదా, ఆ రూట్ కాక నెక్స్ట్ వచ్చే రూట్ లో నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా వచ్చేసినారంటే ఈ హౌసెస్ కి అయితే వచ్చేస్తారనమాట. అనంతపురంలో కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లో అండి. ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి. శంకరెడ్డి సార్ అంటేనే ఫేమస్. ఆల్రెడీ 500 ఇల్లులు కట్టించి నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసినారు. ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.